ఒక సినిమా 100 కోట్లు వసూలు చేయాలంటే బాహుబలి రేంజ్లో విఎఫ్ఎక్స్, కేజీఎఫ్ స్థాయిలో ఎలివేషన్స్, పుష్ప లాంటి హీరోయిజం ఉండాలనేది ఇప్పటి జనరేషన్లో ఉన్న అభిప్రాయం. కానీ దాన్ని బద్దలు కొట్టే దిశగా లెక్కలు మారిపోతున్నాయి. పండగ సీజన్లో ప్రేక్షకులకు ఏం కావాలో బాక్సాఫీస్ కొత్త పాఠాలు నేర్పిస్తుంది. 2026 సంక్రాంతిని టాలీవుడ్ అంత సులభంగా మర్చిపోదు. ఎలివేషన్స్, విఎఫ్ఎక్స్ హడావిడిలు ఉన్న సినిమాలు ఆడలేదు. అవన్నీ కలగలిసిన ప్రభాస్ రాజాసాబ్ ప్రేక్షకుల తిరస్కారానికి గురయింది. సోషల్ మీడియాలో తరచుగా క్రిన్స్ కామెడీ పేరుతో కామెంట్స్ ఎదుర్కొనే అనిల్ రావిపూడి ఏకంగా చిరంజీవి కెరియర్ హైయెస్ట్ ఇచ్చేలా మనశంకర్ వరప్రసాద్ గారితో మ్యాజిక్ చేశారు. అమెరికా నుంచి అమలాపురం దాకా ప్రతి చోట రికార్డులు మోతే. వరల్డ్ వైడ్ 300 కోట్లు, నార్త్ అమెరికాలో 3 మిలియన్లు దాటేసి కొత్త మైల్ రాయి అందుకుంది. అనగనగా ఒక రాజు నిర్మాత ప్రకటించిన దాని ప్రకారం 100 కోట్ల గ్రాస్ దాటామంటే మాటలు కాదు. కేవలం 4 సినిమాల అనుభవం ఉన్న నవీన్ పొలిశెట్టికి దక్కిన అతిపెద్ద ప్రమోషన్ ఇది. నారీ నారీ నడుమ మురారి అంత థియేటర్ల కొరతలున్నా కేవలం మౌత్ టాక్ రివ్యూలతో సెలవు రోజుల్లో హౌస్ఫుల్ నమోదు చేసింది. మెగాస్టార్ మానియాలోనూ తన ఉనికిని చాటుకోవడంలో శర్వానంద్ సక్సెస్ అయ్యాడు. రవితేజకు ఊరట కలిగించేలా భర్త మహాశైలకు విజ్ఞప్తి సైతం డీసెంట్ సక్సెస్ అందుకొని రన్ కొనసాగుతోంది. ఈ 4 సినిమాలు వినోదమే ప్రధానంగా సాగాయి. దేంట్లోనూ కత్తులు పట్టుకుని నరుక్కోవడాలు, రక్తం చిందడాలు లేవు. మనుషులను కిరాతకంగా చంపించే ఎపిసోడ్లు కనిపించవు. వరప్రసాద్ గారిలో మాత్రమే హీరో 2 సార్లు తుపాకులు వాడతాడు. విలన్ కొంచెం వైలెన్స్ చూపిస్తాడు. జనం వీటిని పట్టించుకోకుండా ఫన్ ఎంజాయ్ చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పండగ సీజన్లో ఆడియన్స్ సరదా కంటెంట్ డిమాండ్ చేస్తున్నారు. కుటుంబంతో కలిసి థియేటర్కు వెళ్తే హాయిగా టైంపాస్ కావాలని కోరుకుంటున్నారు. నవ్వించాలని అడుగుతున్నారు. అప్పుడప్పుడు హీరో ఇమేజ్తో సంబంధం లేకుండా హనుమాన్ లాంటి డివోషనల్ మూవీకి పట్టం కడుతున్నారు. సో 100 కోట్లు పెట్టకుండానే బాక్సాఫీస్ని ఎలా కొల్లగొట్టాలో ఈ సీజన్ దర్శకులు నేర్పించారు. రెమ్యునరేషన్స్ పక్కన పెట్టి కేవలం ప్రొడక్షన్ కాస్ట్ చూసుకుంటే అన్ని సినిమాలు 30 నుంచి 70 కోట్ల లోపే పూర్తయ్యాయి. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీ సంవత్సరాల తరబడి నిర్మాణంలో లేదు. అన్ని ఏడాది లోపే పూర్తయ్యాయి. పాన్ ఇండియా ఉచ్చులో పడి ఏళ్ల తరబడి ఒకే సినిమా మీద ఖర్చు పెడుతున్న టాప్ హీరోలు ముందు ఈ సత్యాన్ని గుర్తించి వేగం పెంచితే ఎక్కువ సినిమాలు వచ్చి థియేటర్స్లు కలకల్లాడతాయి. మంచి రోజులు తలుపు తడతాయి.